ఐపీఎల్ 2024 17వ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ మరియు పీబీకే జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఏప్రిల్ 4వ తేదీన నరేంద్ర మోడీ స్టేడియం అయితే ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ సంబంధించి టాప్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 జితేష్ శర్మ వర్సెస్ మోహిత్ శర్మ. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ మోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉంటే జితేష్ శర్మ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇప్పటివరకు తన ఆడిన 3 మ్యాచ్లు కూడా పెద్దగా రన్స్ కొట్టలేదు. అదే మోహిత్ శర్మ చూసుకుంటే అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఎస్పెషల్లీ తన స్లోవర్ రన్స్ తో బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఈవెన్ అతనికి జితేష్ శర్మ మ్యాచ్ చూసుకున్న కొంతవరకు అప్పర్ హ్యాండ్ ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు ఒక ఇన్నింగ్స్ లో తలపడగా 2 బాల్స్ వేసిన మోహిత్ శర్మ కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి జితేష్ శర్మను అవుట్ చేశాడు. దీంతో మరోసారి మ్యాచ్ లో మనం ఇద్దరు ప్లేయర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 4 సాయి సుదర్శన్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇదైతే పవర్ ప్లే ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఉండిపోయే బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ సుదర్శన్ మంచి డీసెంట్ ఫామ్ లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో కూడా గుజరాత్ టీమ్ కు రన్స్ కొడుతున్నాడు. కానీ అదనంటే హర్షదీప్ సింగ్ చూసుకుంటే తన టాప్ ఫామ్ లో లేడు. మరి ముఖ్యంగా ఈ సీజన్ లో ఎక్కువగా వికెట్స్ తీయలేకపోతున్నాడు. సో తిరిగి హర్షదీప్ సింగ్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని సుదర్శన్ ఖచ్చితంగా అటాక్ చేయాలని చూస్తాడు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా వీళ్ళిద్దరు మీట్ అయినప్పుడు అతను అదే చేశాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరు చూసుకుంటే మొత్తం 3 ఇన్నింగ్స్ లో తలపడగా 18 బాల్స్ వేసిన హర్షదీప్ సింగ్ 27 పరుగులు ఇచ్చాడు. అండ్ ఆల్సో సాయి సుదర్శన్ ఒకసారి అవుట్ కూడా చేశాడు. బట్ స్టిల్ ఆ యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్నా చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ సుదర్శన్ ఎలా కంట్రోల్ చేస్తాడనేది. నెంబర్ 3 లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ నూర్ అహ్మద్. ఇదైతే మ్యాచ్ లో ఉండిపోయే మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ లివింగ్స్టన్ చూసుకుంటే పంజాబ్ టీంలో ఉన్న బిగ్గెస్ట్ పవర్ హిట్టర్. అలాగే లాస్ట్ మ్యాచ్ లో కూడా కొంతవరకు బాగానే బ్యాటింగ్ చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో అతను నూర్ అహ్మద్ లాంటి ఒక చైనామెన్ బౌలర్ ను ఫేస్ చేయాలి. పైగా ప్రజెంట్ అతని ఫామ్ చూసుకుంటే చాలా బాగుంది. లాస్ట్ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. సో ఇప్పటివరకైతే ఐపీఎల్ వీళ్ళిద్దరి మధ్య ఒక్కసారి కూడా బ్యాటిల్ పడలేదు. బట్ బయట T20 లీగ్స్ లో చూసుకుంటే మాత్రం ఇద్దరు బ్యాట్స్మెన్ మొత్తం 2 సార్లు తలపడ్డారు. అండ్ 2 ఇన్నింగ్స్ లో నూర్ అహ్మద్ 5 బంతులేసి 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో పాటు అతను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో నూర్ అహ్మద్ అయితే లివింగ్స్టన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో మనమైతే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఎగ్జైటింగ్ బ్యాటిల్ చూడొచ్చు. నెంబర్ 2 శుభ్మన్ గిల్ వర్సెస్ శామ్ కరణ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్స్ కూడా తమ రెస్పెక్టివ్ టీమ్స్ తరపున బాగా పెర్ఫామ్ చేశారు. గిల్ బ్యాట్ తో బాగా రాణిస్తే శామ్ కరణ్ బాల్ తో రాణించి 3 వికెట్లు తీసుకున్నాడు. పైగా వీళ్ళిద్దరిలో చూసుకుంటే శామ్ కరణ్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అండ్ శుభ్మన్ గిల్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. దీంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి బ్యాట్లు ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ శామ్ కరణ్ కు చూసుకుంటే శుభ్మన్ గిల్ మీద డీసెంట్ రికార్డు ఉంది. 4 ఇన్నింగ్స్ లో 32 బాల్స్ వేసి 38 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో గిల్ ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో శామ్ కరణ్ కి గిల్ మీద మరీ డామినెంట్ రికార్డ్ లేకపోయినా కొంతవరకు పర్వాలేదు. మెయిన్లీ స్ట్రైక్ రేట్ విషయంలో అతను బాగా కంట్రోల్ చేయగలుగుతున్నాడు. చూడాలి మరి మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ శామ్ కరణ్ ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 1 శిఖర్ ధవన్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇదైతే మ్యాచ్ లో ఉండబోయే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ శిఖర్ ధవన్ చూసుకుంటే పంజాబ్ టీం తరపున చాలా కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే రషీద్ ఖాన్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో స్ట్రగుల్ అయిన లాస్ట్ మ్యాచ్ లో మాత్రం మంచి కంబ్యాక్ ఇచ్చాడు. సో రషీద్ ఖాన్ మోస్ట్లీ పవర్ ప్లేలో ఒక ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అతనికి మరి శిఖర్ ధవన్ కి మధ్య మనమైతే ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఇన్ కేస్ శిఖర్ ధవన్ స్టార్టింగ్ లో అవుట్ అవ్వకపోతే. మెయిన్లీ రషీద్ ఖాన్ ధవన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 7 ఇన్నింగ్స్ లో తలపడితే 56 బాల్స్ వేసిన అతను 53 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ శిఖర్ని ఏకంగా 4 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న రషీద్ ఖాన్ మీద అయితే ధావన్కి అస్సలు మంచి రికార్డు లేదు. దీంతో మ్యాచ్ లో మేబీ శుభ్మన్ గిల్ రషీద్ ఖాన్ కొంతవరకు ఎర్లీగా అటాక్ లోకి తీసుకొచ్చి శిఖర్ ధావన్కి ఒక ఓవర్ వేయించవచ్చు. చూడాలి మరి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు ప్లేయర్స్ మధ్య బ్యాటిల్ పడితే ఎవరు మరోసారి పై చేసి సాధిస్తారనేది. సివిగ్యాస్ టీటీ మరి పీబీకే జట్ల మధ్య 20 మ్యాచ్లు ఉన్న టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.